హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది డికాషన్ అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇది కొబ్బరి బొండం నీళ్ళు, రోజ్మేరీ ఆకులు, కరివేపాకు ఆకులు వేసి తయారు చేసిన వాటర్ అన్నమాట. ఇది ఇప్పుడైతే మనం హెన్నా ప్రిపేర్ చేసుకుందాము. హెన్నా అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దానిమ్మకాయ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు, లవంగాలు కొన్ని వేసేసి బాగా వేపి మిక్సీ చేసుకున్న పౌడర్ అనమాట. అది ఒక టేబుల్ స్పూన్ తీసుకొని రెండు కలిపి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని వాటర్ ఉండే కదా, రోజ్మేరీ కోకోనట్ వాటర్, కరివేపాకు లీవ్స్ మరిగించిన వాటర్ ఉండే కదా, అవి కొంచెం కొంచెం పోసుకుంటూ హెన్నా పేస్ట్ చేసుకుందాము. మరీ లూజ్గా చేసుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం గట్టిగా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. ఇలా రావాలన్నమాట పేస్ట్ అయితే మనకి. ఇది నైట్ టైమే కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే కాఫీ డికాషన్ ఉంటుంది కదా, అది కలుపుతున్నాను అనమాట. పెట్టుకునే ముందు అది వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. నాకైతే ఫ్రంట్ సైడే వైట్ హెయిర్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని నేను ఫ్రంట్ వరకు ఎట్లా హెన్నా పెట్టాలో చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ముందు మిడిల్ నుంచి చెవు భాగానికి ఒక సెక్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మధ్య పాపడ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత మిడిల్ నుంచి చెవు కోన వరకు ఒక భాగం తీసుకున్నాను, 2 sides. బ్యాక్ సైడ్ అయితే నేను నాటేసేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు హెన్నా పెట్టుకునేటప్పుడు అడ్డుగా ఉండకూడదు కాబట్టి. మిడిల్లో ఒక పార్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చిక్కులు లేకుండా దువ్వుకొని హెన్నా పెట్టుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నాటేసుకోవాలి. మొత్తం మళ్ళీ తర్వాత దానిపైన అప్లికేషన్ చేసుకున్నాక మధ్య పాపట్లో కూడా అటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. హెన్నా బాగా ఇటు బ్రష్ సాయంతో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఒక సెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు కోమ్ తీసుకొని చూసారు కదా, రివర్స్ తీసుకోవాలన్నమాట. ఇటు నుంచి ఇటు సైడ్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ పెట్టాలి, రైట్ నుంచి లెఫ్ట్ పెట్టుకుంటూ మొత్తం అయితే నాటేసేసుకున్నాను నేను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ వరకు అయితే నేను వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా నాట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సెల్ఫ్గానే ఎంత పర్ఫెక్ట్గా వేసుకున్నాను చూడండి. తర్వాత చుట్టేసిన తర్వాత ఆ చివర వచ్చినప్పుడు మనం అట్లా హెన్నా పెట్టామనుకో టైట్ అయిపోతుంది. తర్వాత చుట్టూ రౌండ్ హెన్నా అప్లికేషన్ చేసామంటే మరీ టైట్గా అవుతుంది ఆ నాట్ అనేది. తర్వాత నాకు ఇంకా హెన్నా మిగిలింది ఫ్రెండ్స్, అందుకని సైడ్ నుంచి కొంచెం తీసుకొని మళ్ళీ నాటుకి పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది పెడుతూ ఉన్నాక హెయిర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, న్యాచురల్గా ఉందన్నమాట. తర్వాత హెయిర్ బ్లాక్నెస్ వస్తుంది. ఫస్ట్ అయితే రెడ్గా వస్తుంది, తర్వాత బ్లాక్గా అవుతుందన్నమాట. నేను చూపించిన దానిమ్మ తొక్కల పొడినే మనం ఆయిల్లో కూడా వేసుకొని ఆయిల్ తయారు చేసుకొని హెయిర్ పెట్టుకుంటే ఇంకా యూస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే మా హస్బెండ్కి వాడాను, చాలా బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు కుదరతలేదన్నమాట పెట్టుకోవడానికి. ఇప్పటికైతే కుదిరింది పెట్టుకోవడానికి నాకైతే, అందుకని నేను ఇప్పుడు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ పెట్టేసుకొని మనం 1 hour అయితే ఉంచుకోవాలి కంపల్సరీగా. హెయిర్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత అయినా 1 hour ఉంచుకోవాలి. మనకి రోజ్మేరీ గురించి బాగా తెలుసు ఫ్రెండ్స్, హెయిర్కి ఎంతో ఉపయోగకరంగా ఎంతో బాగా పనిచేస్తుంది. దానిమ్మ తొక్కలు బ్లాక్నెస్ తీసుకురావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత నేను 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, నా హెయిర్ అయితే ఎంత సిల్కీగా ఉంది చూసారా. మరీ రెడ్గా కాకుండా మరీ బ్లాక్గా కాకుండా ఎలా వచ్చిందో హెయిర్. అలా అప్లికేషన్ చేస్తూ ఉంటే హెయిర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.